వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తెలుగు చిత్రసీమలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఒకప్పుడు గొప్ప గొప్ప పాటలను రాసినటువంటి గేయ రచయిత కులశేఖర్ ఈరోజు హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో మృతి చెందారనే వార్త తెలిసిన వాళ్ళందరినీ కూడా, ఆయనతో సంబంధం ఉన్న అనుబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంతో విషాదానికి గురి చేసిందని చెప్పాలి. కులశేఖర్ తన జీవితాన్ని, తన కెరీర్ని ఒక జర్నలిస్టుగా ప్రారంభించాడు. ఈనాడు జర్నలిస్టుగా చాలామందికి సుపరిచితుడే, చిత్రసీమలోని వారందరికీ కూడా. ఆ తర్వాత పాటలతోటి అంటే గేయ రచయితగా మారి అనేక సూపర్ హిట్ సినిమాల్లో అనేక సూపర్ హిట్ సాంగ్స్ని ఆయన అందించారు. సో వాటిలో చిత్రం దగ్గర నుంచి కూడా, ముఖ్యంగా ఆర్పి పట్నాయక్ తేజ కాంబినేషన్లో మొదట్లో వచ్చినటువంటి సినిమాలన్నింటిలో కూడా కులశేఖర్ పాటలు రాశాడు. సో ఆ పాటలన్నీ కూడా ఆ రోజుల్లో ఇప్పుడు కూడా జనం నోళ్ళలో నానుతో వస్తున్నవే. కానీ ఆ తర్వాత కాలంలో ఏమైందో ఏమో, ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన మతిస్థిమితాన్ని కోల్పోయాడు అంటూ వార్తలు వచ్చాయి. ప్రేమలేఖ రాశ అనే ఒక సినిమాని కూడా ఆయన డైరెక్ట్ చేశాడు. అందులో అంజలి హీరోయిన్. ఇప్పుడు చిరంజీవితోటి విశ్వంభర సినిమాని డైరెక్ట్ చేస్తున్నటువంటి వశిష్ఠ ఆ సినిమాలో వేణు మల్లెడి అనే పేరుతోటి హీరోగా యాక్ట్ చేశాడు. ఇది చాలామందికి తెలియదు. అంటే వశిష్ఠ హీరోగా నటించినటువంటి సినిమా మొదటి సినిమా, అలాగే అంజలి హీరోయిన్గా నటించిన సినిమా. ఆ సినిమా ఎందుకనో చాలా కాలం పాటు విడుదలకు నోచుకోలేదు. నిజానికి ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసింది కూడా వశిష్ఠ తండ్రి అయినటువంటి మల్లెడి సత్యనారాయణ రెడ్డి. సో ఆ తర్వాత కాలంలోనే ఎందుకో ఆయన బాగా డిస్టర్బ్ అయిపోయాడు. తన కుటుంబానికి కూడా దూరం అయ్యాడు. హైదరాబాదులో ప్రధానంగా కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, అలాగే గణపతి కాంప్లెక్స్, ఇవన్నీ కూడా సినిమా వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న అందరికీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా సన్నిహితమైనవి. ఈ ప్రాంతాల్లోనే ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఒక 10-12 ఏళ్ల క్రితం ఆయన ఒక దొంగతనం కేసులో రాజమండ్రి జైల్లో 6 నెలలు గడిపి కూడా వచ్చాడు. ఒక గుడికి వెళ్ళి, ఆ గుడిలో, కాకినాడలోని ఒక గుడికి వెళ్ళి, ఆ గుడిలో పూజారి పెట్టే శటగోపం పెడుతూ ఉంటారు కదా, దాన్ని దొంగతనం చేశారంటూ ఆయన మీద కేసు వచ్చింది. అది నిజమని తేలటంతో ఆయనకి జైలు శిక్ష కూడా పడింది. 6 నెలల పాటు అలా ఆయన జైల్లో గడిపొచ్చారు. ఆ తర్వాత కూడా హైదరాబాద్లో బంజారా హిల్స్లో కూడా ఒక కేసు ఆయన మీద పడింది, అలాగే దొంగతనం కేసు. సో అప్పట్లో ఆయన దగ్గర 10 మొబైల్ ఫోన్లు దొరికాయి, కొన్ని బ్యాగులు దొరికాయి, కొంత క్యాష్ దొరికిందని కూడా అప్పట్లో పోలీసులు తెలిపారు. ఆయన్ని దురదృష్టవశాత్తు ఆయన్ని మీడియా ముందు కూడా ఒక దొంగగా హాజరుపరిచారు. కులశేఖర్ తెలుగు భాష మీద విపరీతమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి. సో గొప్ప గొప్ప పదాలతోటి ఆయన ఆ పాటలు రాసేవాడు. మనసంతా నువ్వే, మహేష్ బాబు హీరోగా నటించినటువంటి నిజాం సినిమా, అలాగే ఉదయ్ కిరణ్ సినిమా, నువ్వు చిత్రంతో పాటు నువ్వు నేను, శ్రీరామ్ ఇలాంటి సినిమాల్లో ఆయన పాటలు రాశారు. ఆయన సూపర్ హిట్ సాంగ్స్ సెర్చ్ చేస్తే, ఒకసారి గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే ఆయన గురించిన వివరాలన్నీ కూడా, పాటల వివరాలన్నీ కూడా వస్తాయి. సో చాలా కొన్ని పాటలకి అంటే ఆయన డ్యూయెట్లు రాయగలడు, అలతి పదాలతోటి.
మృదు మధురమైనటువంటి పదాలతోటి ఆయన ప్రేమ గీతాలు రాశాడు. అలాగే భావస్ఫోరకమైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి పాటలకు కూడా ఆయన చక్కని సాహిత్యం అందించాడు. సో అలాంటి వ్యక్తి తర్వాత కాలంలో తన పాటలతోటి ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి తర్వాత కాలంలో ఒక దొంగగా మారిపోవటం, మతి భ్రమణకు గురవటం అనేది అందరినీ కూడా కలచివేసేటువంటి, ఆయన స్నేహితుల్ని శ్రేయోభిలాషుల్ని కలచివేసేటటువంటి ఒక కథ అనే చెప్పాలి. ఎందుకు అలా మారిపోయాడో ఎవరికీ తెలియదు. సో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పలకరిస్తే కూడా ఒక పిచ్చి నవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపోయేవాడు. అంటే ఎదుటి వాళ్ళను కూడా గుర్తుపట్టలేని స్థితికి వచ్చాడు. పర్సనల్గా నాకు ఎంతో కొంత ఆయనతోటి పరిచయం ఉంది. సో మొదట్లో తన గేయ రచయితగా ఆ టైంలో బాగా పేరు తెచ్చుకుంటున్నటువంటి టైంలో ఆయన సో మీడియా వాళ్ళతో, ఎందుకంటే తను మీడియా నుంచి వచ్చాడు కాబట్టి ఎంతో సన్నిహితంగా మాట్లాడేవాడు. కాకపోతే ప్రేమలేఖ రాశ అనే సినిమా చాలా రోజుల పాటు విడుదల కాకపోవటం కూడా ఆయన్ని బాధించిందని చెప్పాలి. సో ఆయన జీవితంలో ఏం జరిగిందో మొత్తానికి ఒక పాట, ఆయన రాసిన ఒక పాట పూజారుల్ని, గుళ్ళో పూజారులుగా చేసే వాళ్ళకి బాగా ఆగ్రహాన్ని తెప్పించింది. దానివల్ల ఆయన్ని బ్రాహ్మణులు తమ కులం నుంచి వెలివేశారని కూడా చెప్తారు. సో దీంతో ఆయన ఆ బ్రాహ్మణ మీదే తను ద్వేషం పెంచుకున్నాడని కూడా అప్పట్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. సో ఎప్పుడు తిడుతూ ఉండేవాడు, తనలో తనే నోట్లో గొణుక్కుంటూ ఉండేవాడు. సో ముఖ్యంగా కృష్ణానగర్లో కానీ గణపతి కాంప్లెక్స్ దగ్గర కానీ ఆ టైంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన కనిపించినప్పుడు ప్రత్యక్షంగా కనిపించిన సన్నివేశం అది. పలకరిస్తే కూడా తను ఎవరో గుర్తుపట్టనట్టుగా ఒక పిచ్చిగా నవ్వేసి పక్కకి వెళ్ళిపోయిన ఆ సన్నివేశం ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి నాకు కూడా. సో మీడియాలో ఉన్నటువంటి ఆయనతో కలిసి పనిచేసినటువంటి ఇప్పుడు భాస్కర్ భట్ల, రవికుమార్, వనమాలి ఇలాంటి గేయ రచయితలు కూడా ఈనాడు సంస్థలో పనిచేసి గేయ రచయితలుగా మారిన వాళ్ళే. ఈయన కూడా, కులశేఖర్ కూడా వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళే. సో వీళ్ళందరూ కూడా అంటే తెలుగు సినీ సాహిత్యం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు పాట బీట్లో సాహిత్యం వినిపించినటువంటి పాటలను పక్కన పెట్టేస్తే కులశేఖర్ రాసిన పాటల్లో అత్యధిక శాతం సాహిత్యం మనకు వినిపిస్తుంది. ఆయన ఏ పదాల కూర్పుతో ఆ పాటలు రాశాడో ఆ పాటల ఆంతర్యం కూడా మనకు అర్థమవుతుంది. అలాంటి చక్కటి అర్థవంతమైనటువంటి పదాలతోటే ఆయన పాటలు రాశాడు. సో అందు గురించి ఆయన రాసిన పాటలన్నీ కూడా ఎప్పటికీ కూడా జనం నోళ్ళలో నానుతూనే ఉంటాయి. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఒక అనామకుడిగా గాంధీ హాస్పిటల్లో చనిపోయాడనే వార్త తెలిసి నిజంగా నాలాంటి వాళ్ళు జర్నలిస్టులు, అతనేంటి అనేది తెలిసిన వాళ్ళు, అతని సన్నిహితులు, అతని శ్రేయోభిలాషులు అనంతర కాలంలో ఆయన ఎలా మతిభ్రమణకి గురయ్యాడా, అలా అది ఇంకేమైనా జరిగింది ఆయనకి జీవితంలో ఏంటో కానీ అలా ఒక దొంగగా మారిపోవటం, మిగిలిపోవటం. సో ఈరోజు ఇలా చనిపోవటం అనేది అందరి హృదయాలని కూడా ఆయన ఏంటనే విషయం ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళందరి హృదయాలను కూడా కలచివేస్తుందని చెప్పాలి. సో ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.